ఇక్కడ కనిపించే ఈ అమ్మాయి పేరు మాధురి. మాధురి తోటలో వాళ్ళ స్నేహితులతో కలిసి ఆడుకునే సమయంలో తనకి ఫస్ట్ పీరియడ్ అనేది వస్తుంది. తన ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి జరిగిందంతా చెప్తే వాళ్ళ అమ్మ బిందెతో నీళ్లు తెచ్చి తన నత్తిమించి పోసేస్తుంది. అంతేకాకుండా తను ఏది అంటుకోవద్దని చెప్పి ఒక మూల కూర్చోబెట్టి భోజనం పెడుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి మాధురి వాళ్ళ నాన్న దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నా అప్పు తీర్చమని అడుగుతాడు. ఆ వ్యక్తి పేరు ఠాగూర్. కానీ తన దగ్గర డబ్బులు లేవని మాధురి వాళ్ళ నాన్న చెప్తాడు. అప్పుడే మాధురి బయటకు రావడంతో నువ్వు అప్పు తీర్చే వరకు తిను నా ఇంట్లోనే ఉంటుందని చెప్పి మాధురిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. మరుసటి రోజు మాధురి వాళ్ళ నాన్న ఏజ్ ఎక్కువైపోయిన ఒక వ్యక్తికిచ్చి మాధురిని పెళ్లి చేస్తాడు. అతను ఎప్పుడు వాళ్ళ నాన్నతో కలిసి తాగుతూనే ఉంటాడు. కానీ మాధురి సంపాదించి ఇల్లు గడుపుకుంటూ ఉంటుంది. అతను ఎక్కువ తాగడం వల్ల అతనికి అనారోగ్యం వచ్చి తను చనిపోతాడు. మాధురి ఇంకేదో ఒకలా ఇంటికి వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటుంది. కానీ వాళ్ళ నాన్న తన ఇంటికి వెళ్ళనివ్వకుండా ఆపి తను ఒక గదిలో బంధించేస్తాడు. బంధించేసి మగవాళ్ళు ఒక్కొక్కరిని డబ్బులు తీసుకుని మాధురి గదిలోకి పంపుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న స్వార్థం వల్ల ఈ అమ్మాయి